మన జీవితంలో గెలుపు అంటే ఏంటి? విజయమంటే అసలు అర్థమేమిటి? ఒక పెద్ద ఉద్యోగం సంపాదించడమా? తరగని ఆస్తిని కూడబెట్టడమా? లేకపోతే సమాజంలో ఒక గొప్ప పేరు తెచ్చుకోవడమా? మరి ఇవన్నీ సాధించిన తర్వాత కూడా జీవితంలో ఏదో ఒక చెప్పలేని వెలితి, ఒక శూన్యం, ఒక ఒంటరితనం మిగిలితే అప్పుడేం చేయాలి? ఈరోజు మనం కెరీర్ అనే పరుగు పందెంలో అన్ని గెలిచి చివరికి నేను ఒంటరినైపోయాను అని చెప్పిన ఒక పెద్దాయన కథ ద్వారా విజయం, బంధాలు, డబ్బు వీటన్నిటి మధ్య మనమెక్కడో కోల్పోతున్న ఆ సమతుల్యత గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మనలొక్కసారి ఆపి మన జీవితాల్ని మనం వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తుంది. మనం వెళ్తున్న దారి సరైనదేనా అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. 30 ఏళ్ల ఉద్యోగం చేశాను, 33 కోట్ల ఆస్తిని సంపాదించాను, కాని చివరికి మిగిలిందేంటంటే నేను ఒంటరివాడనయ్యాను. ఈ మాటలన్నది జీవితంలో ఏమీ సాధించలేని వ్యక్తి కాదు, అక్షరాల అన్నీ సాధించానో అనుకున్న ఒక 59 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి ఒకవైపు 33 కోట్లను చూపిస్తే, మరోవైపు అదే సంపాదన పరుగులో ఆయన కోల్పోయిన బంధాలు లెక్కపెట్టలేనంత ఒంటరితనాన్ని మిగిల్చాయి. ఆయన రాసిన ఈ ఒక్క వాక్యం అంతర్జాలంలో లక్షల మంది హృదయాల్ని కదిలించింది. ఎందుకంటే ఇది కేవలం ఆయన ఒక్కడి కథ కాదు. డబ్బు సంపాదన అనే పరుగులో పడి మనవాళ్లు అనే బంధాలను మనమెంత తేలిగ్గా వెనక్కి నెట్టేస్తున్నామో చెప్పే ఒక పెద్ద హెచ్చరిక ఇది. ఈ కథ గెలుపుతోనే మొదలవుతుంది. పైకి చూసేవాళ్లకు అసూయ పుట్టించే గెలుపు. ఆయన సాధించిన విజయాల సంఖ్యలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కాని ఆ అంకెల వెనుక, ఆ గెలుపు వెనుక దాగి ఉన్న ఖాళీ ఏమిటో, ఆ శూన్యమేమిటో ఒక్కసారి లోతుగా చూద్దాం. 33 కోట్ల రూపాయలు. ఇది చిన్న మొత్తం కాదు. ఊహించడానిక్కూడా కష్టంగా ఉండే సంపద. ఒక సామాన్య మధ్యతరగతి మనిషి తన జీవితకాలంలో కష్టపడినా చూడలేని సంపద. ఈ డబ్బుతో ప్రపంచంలో ఏ మూలైనా సరే ఇలాంటి చింతా లేకుండా విలాసవంతంగా బ్రతకొచ్చు. ఒక తరం కాదు, 2-3 తరాలకు సరిపడ ఆస్తిని కూడబెట్టారననుకోవచ్చు. ఆర్థికంగా చూస్తే ఆయన సంపూర్ణమైన విజయాన్ని సాధించారు. ఒక తండ్రిగా, ఒక కుటుంబ పెద్దగా తన పిల్లలకు ఇంతకంటే గొప్ప ఆర్థిక భద్రతని ఇంకేమివ్వగలడు? ఈ అంకె ఆయన పడిన కష్టానికి, ఆయన తెలివితేటలకు, ఆయన చేసిన త్యాగాలకు ఒక కొలమానంలా కనిపిస్తుంది. కాని జీవితాన్ని కొలిచేందుకు ఈ ఒక్క అంకె సరిపోతుందా? ఈ 33 కోట్ల సంపద ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో వచ్చింది కాదు. దాని వెనుక 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉంది. అంటే ఒక మనిషి యవ్వనంలోకి అడుగుపెట్టి జీవితంలో అత్యంత శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండే కాలాన్నంతా ఆయన తన ఉద్యోగానికే ధారపోశారు. దాదాపు 15 వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒక కొత్త చోటు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు. ఎక్కడి వెళ్ళినా తనని తాను నిరూపించుకోవాల్సిన ఒత్తిడి. ఈ నిరంతర పరుగులో, ఈ ప్రయాణంలో ఆయన ఏమి సంపాదించారో మనం చూశాం. కాని అదే ప్రయాణంలో ఆయన ఏమి కోల్పోయారో కూడా మనం చూడాలి. చూడండి, ఆయన సాధించిన విజయాల జాబితా ఇది. ఎక్కడో నెదర్లాండ్స్లో ఒక సాధారణ ప్రోగ్రామర్గా తన ప్రయాణం మొదలుపెట్టి, ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద పెద్ద బ్యాంకులలో ఉన్నత స్థాయి అధికారిగా ఎదిగారు. తనకంటూ ఒక సొంత ఇళ్లు కట్టుకున్నారు. ఆ దేశ పౌరసత్వం కూడా సంపాదించారు. ఒక సగటు మనిషి తన జీవితంలో ఏమి కావాలని కలలు కంటాడో అవన్నీ ఆయన సాధించారు. మంచి ఉద్యోగం, గొప్ప జీతం, అందమైన ఇల్లు, విదేశీ పౌరసత్వం. బయటనుంచి చూసే ఎవరికైనా ఆయన జీవితం ఒక పరిపూర్ణమైన విజయగాథలా కనిపిస్తుంది. కాని ఆ కథ లోపల, ఆ ఇంటి గోడల మధ్య, ఆ మనిషి గుండె లోపల అసలు ఏం జరుగుతోంది? ఒంటరితనం. ఇన్ని విజయాలు, ఇన్ని సాధనలు, ఇన్ని అంకెల తరువాత చివరికి ఆయన తన జీవితాన్ని వర్ణించడానికి వాడిన ఒకే ఒక్క పదమిది. 33 కోట్లు, 30 ఏళ్ల అనుభవం, గొప్ప హోదా, సొంత ఇల్లు, ఇవన్నీ కలిసి ఇవ్వలేనిదేనో ఆయన కోల్పోయారు. ఆ కోల్పోయిన దాని పేరే అనుబంధం, ఆప్యాయత, మనవాళ్లు అనే భరోసా. జీవిత చరమాంకంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం గెలిచిన విజయాలను పంచుకోవడానికి, మన బాధలను చెప్పుకోవడానికి, కనీసం మనతో కూర్చొని మాట్లాడటానికి కూడా ఎవరూ లేకపోతే మనం సాధించినదంతా వ్యర్థమని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ ఒంటరితనమనే శూన్యం ఆయన సంపాదించిన ఆ 33 కోట్ల రూపాయల కంటే చాలా పెద్దది, చాలా బరువైనది. మరి ఎందుకిలా జరిగింది? ఇంత సాధించిన మనిషికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఇంతటి తీవ్రమైన ఒంటరితనానికి కారణమేంటి? ఆయన అనుభవం ప్రకారం ఆ ప్రశ్నకు సమాధానం మనం ఆఫీసులో పనిచేసే చోట ఏర్పరచుకునే బంధాల తాత్కాలిక స్వభావంలోనే దాగి ఉంది. వారంతా ఒక పెద్ద కుటుంబంలా అనిపించేవారు.
ఎంత నిజమైన మాట కదా ఇది. ఆఫీస్లో మనం రోజులో ఎక్కువ సమయం గడుపుతాం. కలిసి భోజనం చేస్తాం, పండగలు చేసుకుంటాం, సరదాగా విహారయాత్రలకు వెళ్తాం, ఒకరి కష్టసుఖాలు ఒకరం పంచుకుంటాం. వీళ్లే మన ప్రాణ స్నేహితులు, వీళ్లే మన ఆత్మీయులు అని మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఆయన కూడా అదే నమ్మారు. తన సమయాన్ని, డబ్బుని, శక్తిని ఆ సంబంధాల కోసం ఎంతో ఖర్చుపెట్టారు. కాని ఆయన చాలా ఆలస్యంగా తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఆ బంధాలన్నీ ఆ ఉద్యోగం ఉన్నంతవరకే, మనం ఆ కుర్చీలో ఉన్నంతవరకే. ఆయన ఈ పని స్నేహాల జీవిత చక్రాన్ని 3 దశలుగా చాలా స్పష్టంగా విశ్లేషించారు. మొదటిది, అందరూ ఒక కుటుంబంలా కలిసిపోవడం, అలా భావించడం. రెండవది, మనం ఆ కంపెనీ మారగానే మెల్లగా అపరిచితులుగా మారిపోవడం. ఇక చివరిగా, పూర్తి నిశ్శబ్దం, మనం పంపిన సందేశాలకు కూడా సమాధానం రాని పరిస్థితి. ఇది వింటుంటే మనలో చాలామందికి మన జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తొస్తాయి కదా. ఆయన పనిచేసిన నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో పని సంస్కృతి ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. పైకి చూస్తే అందరూ చాలా స్నేహంగా ఉంటారు, నవ్వుతూ పలకరిస్తారు, వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటారు. కాని ఆ స్నేహం, ఆ పంచుకోవడం అంతా కేవలం వృత్తికి సంబంధించిన సరిహద్దుల లోపలే ఉంటుంది. అది ఎప్పటికీ నిజమైన శాశ్వతమైన స్నేహంగా మారదు. ఇది కేవలం ఆ ఒక్క దేశ సంస్కృతి అనే కాదు. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కడైనా సరే దాదాపు ఇదే పరిస్థితి. సంబంధాలు కూడా ఒక లావాదేవీగా మారిపోయాయి. అవసరం తీరిపోయాక ఆ బంధానికి విలువ ఉండటం లేదు. ఆయన రాసిన ఆ పోస్ట్ ఎందుకు అంతగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది? ఎందుకంటే అది ఆయన ఒక్కరి సమస్య కాదు. అది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి తమ సొంత కథలా అనిపించింది. ఆన్లైన్లో జరిగిన చర్చే దీనికి నిదర్శనం. ఈ కథ ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక లోతైన భయాన్ని తట్టిలేపింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తమ సొంత అనుభవాలను పంచుకోవటం మొదలుపెట్టారు. ఇది కేవలం యూరప్లోనే కాదు, మన భారతదేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది అని చాలామంది అన్నారు. ఆధునిక జీవితం పూర్తిగా యాంత్రికంగా, కేవలం అవసరాల మీద ఆధారపడిన లావాదేవీలమయంగా మారిపోయింది అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, బాధ్యతలు, వృద్ధులైన తల్లిదండ్రుల సేవ, ఈ పరుగులో పడి మధ్యతరగతి ప్రజలకు కొత్త స్నేహాలు చేసే సమయంగాని, ఉన్న స్నేహాలను నిలబెట్టుకునే ఓపికగాని ఉండటం లేదు అని మరికొందరు వాపోయారు. 30 ఏళ్లు దాటిన తర్వాత కొత్త స్నేహితులను సంపాదించడం దాదాపు అసాధ్యమని చాలామంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. మరి ఈ మొత్తం కథ నుండి, ఈ అనుభవాల నుండి మనం నేర్చుకోవలసిన అసలైన అంతిమ పాఠమేమిటి? డబ్బుతో కొనలేని ఆస్తి కూడా ఒకటుంటుందని, అదే నిజమైన ఆస్తి అని ఈ అనుభవం మనకు కళ్ళు తెరిచి మరీ గుర్తుచేస్తుంది. ఆయన కథ ఒక ప్రాథమిక సత్యాన్ని మన కళ్ల ముందు నిలబడుతుంది. మన జీవితంలో 2 రకాల ఆస్తులుంటాయి. ఒక రకం డబ్బు, హోదా, ఇల్లు, కార్లు. వీటిని మనం మన కష్టంతో, తెలివితో సంపాదించుకోవచ్చు. ఒకవేళ పొరపాటున పోగొట్టుకున్నా మళ్లీ కష్టపడి సంపాదించుకునే అవకాశముంటుంది. కానీ రెండో రకం ఆస్తులున్నాయి. అవి సంబంధాలు, మనల్ని ప్రేమించే మనుషులు, మన ఆత్మీయులు. వీటిని ఒకసారి కోల్పోతే మళ్లీ సంపాదించడం చాలా కష్టం, కొన్నిసార్లు అది అసాధ్యం కూడా. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయమేమిటంటే, పనిచేసే చోట ఏర్పడే స్నేహాలను లోతైన వ్యక్తిగత బంధాలుగా పొరబడకూడదు. ఆఫీసు వెలుపల మనకంటూ ఒక జీవితాన్ని చురుకుగా నిర్మించుకోవాలి. పనిచేసే చోట అందరితో స్నేహంగా ఉండడం తప్పు కాదు, కాని వాళ్లే మన ప్రపంచం అనుకోవడం పెద్ద పొరపాటు. మనకంటూ మన కుటుంబం, చిన్ననాటి స్నేహితులు, మన అభిరుచులను పంచుకునే ఒక సొంత సమూహాన్ని మనం కష్టపడి నిర్మించుకోవాలి. మన సంతోషాన్ని, మన బాధను నిస్వార్థంగా పంచుకునే ఆ నలుగురు మన జీవితంలో లేకపోతే మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఏ హోదాలో ఉన్నా మనం పేదవాళ్లమే. ఈ ఇంజనీర్ కథ మనందరికీ ఒక మేల్కొలుపు. ఇది మనల్ని ఒక చాలా లోతైన, ప్రాథమికమైన ప్రశ్న వద్దకు తీసుకొచ్చి నిలబెడుతుంది. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కాని మన నిర్లక్ష్యం వల్ల, మన పరుగు వల్ల కోల్పోయిన బంధాలను, ప్రేమను, ఆత్మీయులను మనం తిరిగి పొందగలమా? మన జీవితపు నిజమైన ఆస్తిపత్రాలు బ్యాంక్ లాకర్లో ఉన్నాయా, లేక మనల్ని ప్రేమించే మనుషుల గుండెల్లో ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరూ తమ లోపల, తమ జీవితంలో వెతుక్కోవాలి.